నమస్తే, నేను మీ తాడువాయి రామకృష్ణ. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తీరుపై కనివిని ఎరుగని రీతిలో పశ్చిమ బెంగాల్ ప్రజలు తమ రాజకీయ చైతన్యాన్ని చాటారు. దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రీతిలో సుమారుగా 93% మంది ప్రజలు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పశ్చిమ బెంగాల్లో ఓటు వేయడం అంటే ఒక యుద్ధమే. అటు కమ్యూనిస్ట్ ప్రభుత్వ హయాంలో కానీ, ఇటు తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ హయాంలో కానీ ఎన్నికలంటేనే ఒక హింసాత్మక సంఘటనలు, ప్రాణత్యాగాలు. ఓటు వేయడానికి వెళ్ళాలంటే ప్రజలు వణికిపోయే పరిస్థితి. కానీ ఈసారి చరిత్ర తిరగబడింది. మొట్టమొదటిసారిగా కేంద్ర ఎన్నికల సంఘం ఉక్కుపాదం మోపింది. రాష్ట్రంలో 2 దశలలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతల మధ్య ఎన్నికలు జరిగాయి. సుమారు 2,50,000 మంది సాయుధ బలగాలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పర్యవేక్షణలో ఎటువంటి పెద్ద హింసాత్మక సంఘటనలు లేకుండా చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలతో ఎన్నికలు చాలా ప్రశాంతంగా ముగిశాయి. పశ్చిమ బెంగాల్ ప్రజలు ఎవరికీ భయపడకుండా తమ మనస్సులోని పార్టీకి నిస్సందేహంగా, నిర్భయంగా ఓటు వేశారు. ఇది పైశాచిక శక్తులపై ప్రజాస్వామ్యం సాధించిన విజయం అని నేను భావిస్తున్నాను. మమతా బెనర్జీ నేతృత్వ పోకడలకు తెరపడింది. అధికార దుర్వినియోగం, లక్షలాది మంది అక్రమ బంగ్లాదేశ్ చొరబాటుదారులతో దొంగ ఓట్లు వేయించుకొని గత 10 ఏళ్లుగా అధికారాన్ని అక్రమంగా అనుభవిస్తున్న టీఎంసీ ఆటలిక సాగలేదు. రాష్ట్ర అధికారులను పక్కన పెట్టి కేంద్ర బలగాలతో, కేంద్ర అధికారులతో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించటం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. దీనితో సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రతినిధుల పర్యవేక్షణలోనే ఓటింగ్ జరగాలని స్పష్టం చేసింది. ఇది ఒక ముఖ్యమంత్రికి నిజంగా సిగ్గుచేటు. టీఎంసీ అక్రమాలు ఒక్కొక్కటిగా ఈ ఎన్నికలలో బయటపడ్డాయి. డైమండ్ హార్బర్తో సహా 15 పోలింగ్ బూతులలో బీజేపీ గుర్తు కమలం గుర్తుపై ప్లాస్టర్లను అతికించి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయటం, బహిరంగంగానే ట్యాంపరింగ్ చేసే ప్రయత్నం చేయటం నిజంగా నిస్సందేశంగా ఇదొక సిగ్గుచేటు. అంతేకాదు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానీపూర్లో ఎస్ఐఆర్ ప్రక్రియకు ముందు 45,000 ఓట్లు పైగా దొంగ ఓట్లు కలిగి ఉండటం, ఆ తర్వాత వాటిని తీసివేయటం, ఒక ముఖ్యమంత్రి దొంగ ఓట్లపై ఆధారపడటం అత్యంత బాధాకరం, అవమానకరం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్తో అసలు నిజం బట్టబయలైంది. ఎందుకంటే ఎస్ఐఆర్ ముందు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 7,66,00,000 మంది ఓటర్లు ఉంటే ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత అది 6,80,00,000కు పడిపోయింది. అంటే సుమారుగా 86 లక్షల దొంగ ఓట్లు టీఎంసీ సృష్టించిందంటే మీరే అర్థం చేసుకోండి. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చేవారికి బెంగాల్ ఒక అత్తగారిలాగా మారింది. సరిహద్దులు దాటి వచ్చి ఇక్కడి ఆసుపత్రుల్లో ఫ్రీగా వైద్యం చేయించుకొని తిరిగి వారి వారి ప్రదేశాలకు వెళ్ళిపోతుంటారు. దీనికి నిదర్శనంగా 2 రోజుల క్రితమే బంగ్లాదేశ్ ఎంపీ ఒకరు వారి యొక్క పార్లమెంట్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలిస్తే మన పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేయటం చాలా విచారించదగ్గ విషయం. ఒక భారతీయురాలయ్యుండి బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మమతా బెనర్జీ ఈ విధంగా బహిరంగంగా బంగ్లాదేశీలకు మద్దతు పలకటం, వారి దొంగ ఓట్లతో పాలన సాగించడం దేశద్రోహం కాదా? ఇక బెంగాల్ ప్రజలు చాలా వరకు మేలుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సహాయంతో మమతా బెనర్జీ యొక్క నియంతృత్వ పాలనకు తరిమి కొట్టడానికి సిద్ధమయ్యారు. మరో 24 గంటల్లో మీకు ఈ యొక్క పరిస్థితి సుస్పష్టంగా తేలిపోతుంది. ఏమంటే పశ్చిమ బెంగాల్లో 2 దఫాలుగా జరిగినటువంటి ఎన్నికలలో మొదటి దఫాలో 152 సీట్లకు గాను భారతీయ జనతా పార్టీ సుమారుగా 52% పైగా పర్సంటేజ్ని సాధించి 90 నుంచి 91 సీట్లను గెలుచుకోబోతున్నది. అలానే రెండో దఫా 142 నియోజకవర్గాలకు జరిగినటువంటి ఎన్నికలలో సుమారుగా 95 నుంచి 99 సీట్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతున్నది. వెరసి మొత్తం మీద 294 అసెంబ్లీ స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ 185 నుంచి 190 స్థానాలకు విజయం సాధించి అక్కడ విజయకేతనాన్ని ఎగరవేయటం, కమలం గుర్తుతో ఉన్న మన పార్టీ జెండాని భారతీయ జనతా పార్టీ యొక్క జెండాని
ఎగరవేయటం తథ్యం, సుస్పష్టం. ఇకపోతే మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గం భవానీపూర్లో ఓడిపోవటం ఖాయం. ఎందుకంటే అక్కడ 40% మంది నాన్ బెంగాలీలు, అంటే పంజాబీస్, గుజరాతీస్, మార్వాడీస్ అండ్ ఒరియా వాళ్ళు, వీళ్ళందరూ ఉండటం అక్కడ మమతా బెనర్జీ ఓటమి ఖాయమని సుస్పష్టంగా తెలియజేస్తూ, ఈ యొక్క ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీకి కేవలం 85 నుంచి 100 సీట్లకు పరిమితం అవుతుందని, భారతీయ జనతా పార్టీ నిస్సందేహంగా పశ్చిమ బెంగాల్ని కైవసం చేసుకొని అక్కడ అధికారాన్ని చేజించుకోబోతుందని మీ అందరికీ తెలియజేసే చిరు ప్రయత్నంలో మీ తాడువై రామకృష్ణ.